దేవగిరి అరణ్యం 4 దిక్కుల పచ్చని చెట్లు, వంకర వంకరగా ఒదిగిన నదులు, తెల్లటి మబ్బుల బాటలో సూర్యుడు ఉదయించే మహా అందమైన అడవి. ఈ అడవిలో ఉన్న జంతువులందరూ ఒకే కుటుంబలా జీవించేవారు. వారిమీద పాలన సాగించిన రాజు సూర్యసింహం. సూర్యసింహం ఒకప్పుడు భీకర యోధుడు. ఇతర అడవుల నుండి వచ్చిన దాడులను ఒంటరిగా ఎదుర్కొన్న రక్షకుడు. జంతువులందరూ అతనిని దేవుడిలా గౌరవించేవారు. కాని కాలం ఎవరిని వదిలిస్తుంది. సూర్యసింహం వృద్ధుడై బలహీనమైపోతున్నాడు. రోజుకో రోజు అతని శక్తి తగ్గిపోతుంది. అతని కట్టుదిట్టమైన నడక ఇప్పుడు నెమ్మదిగా మారింది. ధైర్యంగా గర్జించే స్వరం ఇప్పుడు మసకబారింది. అడవిలోని పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరూ ఒకటే ఆందోళన. తరువాతి రాజు ఎవరు? ఈ ప్రశ్న అడవిని మొత్తం కుదిపేసింది. ఒక్క ఉదయం అడవి మధ్యలోని పాత బనియన్ చెట్టు వద్ద పెద్ద సభ ఏర్పాటు చేశారు. సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగులు, జింకలు, కోతులు, ఎటువంటి జంతువు మిహలేదు. గజరాజు, అడవిలో పెద్దవాడు, సభను ప్రారంభించాడు. మన రాజు సూర్యసింహం విశ్రాంతి తీసుకోవాలి. కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం. ఈ మాటలు విన్న వెంటనే జంతువులందరి మధ్య చర్చ మొదలైంది. సింహాలు తమలోనే, సింహమే రాజు కావాలి. పులులు గర్జించాయి, మన బలమెక్కువ, మేమే రక్షించగలము. చిరుతలు తేలికగా నవ్వాయి, బలం కాదు, వేగమే ముఖ్యమని మీకు అర్థం కాదు. అంతా గందరగోళం. సభ శాంతించదు. ఈ గోల మధ్యలో చిన్న కోతి మంకీరాజు చెట్టు మీద నుంచి దూకి వచ్చాడు. అయ్యో, అందరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని మధ్యలోనే అరిచాడు. అందరూ ఆశ్చర్యలయ్యారు. తమకన్నా చిన్న కోతి ఇంత పెద్ద సభలో మాట్లాడుతుందా? పులి భీష్మ గర్జించాడు. రాజు కావడమనేది నువ్వు అర్థం చేసుకునే విషయం కాదు. కాని కోతి వెనక్కి తగ్గలేదు. తన చిన్న ఛాతీని ఎత్తుకొని చెప్పాడు, రాజు అంటే బలం కాదు, బుద్ధి, నిజాయితీ, ధైర్యం, ఈ 3 కలిసి ఉన్నవాడే రాజు. అడవి మొత్తం నిశ్శబ్దమైంది. పెద్ద తాబేలు తల ఊపింది. ఏనుగుల పెద్ద గజరాజు కూడా చిరునవ్వు నవ్వాడు. కోతి తిరిగి అన్నాడు, మన రాజ్యం శాంతి కావాలి, కేవలం బలంతో కాదు, మనసు ఉన్నవాడే రాజు కావాలి. జంతువులందరికీ ఈ మాటలు మనసుకు నచ్చాయి. అంతలో వృద్ధ రాజు సూర్యసింహం నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని కళ్ళు పాత జ్ఞాపకాలతో నిండిపోయాయి. నా పిల్లలారా అని ప్రారంభించాడు. రాజు అంటే వేటగాడు కాదు, ప్రజల కోసం జీవించేవాడు. నన్ను చూసి నేర్చుకున్న ఒకే విషయం, నాయకత్వం అంటే ముందు ఉండటం కాదు, అందర్నీ రక్షించడం. అతను దగ్గరగా ఉన్న చిన్న జింకను చూసి, పిల్ల, నీ చిన్నవాళ్లను కూడా రక్షించేవాడే నిజమైన రాజు. ఈ మాటలు వినగానే చాలామంది జంతువుల కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతను చివరగా అన్నాడు, కొత్త రాజును మీరు నిర్ణయించాలి, కాని బలం కాదు, గుండె చూడండి. అతను అలా చెబుతూ వెనక్కి తగ్గాడు. అడవిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే 3 శక్తివంతమైన జంతువులు ముందుకు వచ్చారు. ఒకటి పులి భీష్మ, బలం, ధైర్యం. చిరుత చిరో, వేగం, తెలివితేటలు. జింక బలరాజు, నిర్భయం, దయ. అందరూ తెలుసుకున్నారు, ఇదే దేవగిరి అరణ్యానికి కొత్త ప్రయాణం, కొత్త పోటీ, కొత్త పరీక్షలు. ఎవరో ఒకరు కాదు, అడవి మొత్తం ఈ ప్రయాణంలో భాగమవుతుంది. అడవి ఇప్పుడు కొత్త నాయకుడి కోసం సిద్ధమవుతుంది.